జనాన్ని ఆకట్టుకునేలా మాట్లాడడం అందరి వల్ల కాదు. మాటకారితనంతో జనం గుండెల్లో నిలిచే సత్తా కొందరికే ఉంటుంది. అలాంటి వారిలో ముందు వరుసలో ఉండేటువంటి నేత కేసీఆర్. పొలిటికల్ ప్రసంగాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. తాజాగా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో గులాబీ బాస్ గర్జించారు. తనదైన శైలిలో ప్రత్యర్థుల మీద మాటల తూటాలు వదిలారు. కేసీఆర్ ఎఫెక్ట్ తో కౌంటర్ అటాక్ చేసేందుకు ప్రత్యర్థులు పోటీ పడ్డారు. ఇక కేసీఆర్ పూర్తి స్థాయిలో యాక్టివ్ అయితే తెలంగాణ రాజకీయం సరికొత్త మలుపు తిరగనుందా? బీఆర్ఎస్ రజతోత్సవ సభతో గులాబీ శ్రేణుల్లో జోష్ పెరగనుందా? ఎలకతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సూపర్ హిట్ అయింది. కేసీఆర్ మార్క్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఈ సభకు లక్షలాదిగా ప్రజలు హాజరయ్యారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దాదాపుగా 2 నెలల పాటు కసరత్తు చేసి భారీగా తలపెట్టిన సభ కావడంతో ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుకున్నట్లుగానే సభ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. చాలా రోజుల తర్వాత అధినేత కేసీఆర్ స్పీచ్ విని గులాబీ శ్రేణులు తరించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మైలేజ్ మరింతగా పెరగాలంటే కేసీఆర్ జనంలోకి రావాలన్న వాదన వ్యక్తమవుతోంది. లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ యాక్టివ్ కావాల్సి ఉంది. ఈ తరుణంలో రజతోత్సవ వేడుకల నేపథ్యంలో కేసీఆర్ చేసిన సుదీర్ఘ ప్రసంగం బీఆర్ఎస్ శ్రేణులను మళ్లీ యాక్టివ్ అయ్యేలా ప్రేరేపిస్తుందన్న వాదన వినిపిస్తోంది. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీలు స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం అన్నట్లుగా ముందుకు సాగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కవిత, కేటీఆర్, హరీష్ రావులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పటికే కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ఇక బిగ్ బాస్ కేసీఆర్ కూడా రంగంలోకి దిగడంతో గులాబీ పార్టీ దూకుడు మరింతగా పెరగడం ఖాయమన్న వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కేసీఆర్ విభిన్నమైన నాయకుడు. ఆయన మాట్లాడే విధానం చాలా వేరుగా ఉంటుంది. ప్రత్యర్థులపై వేసే పంచులు, తెలంగాణ యాసలో పేల్చే డైలాగులు జనంలోకి ఇట్టే చొచ్చుకుపోతుంటాయి. అందుకే కేసీఆర్ ప్రసంగాలకు ప్రత్యేకమైన అభిమానులు సైతం ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం తెలంగాణలో ముక్కోణపు రాజకీయం జరుగుతోంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ అందరినీ దాటుకుని రేసులో ముందు వరుసలోకి రావాలంటే ఖచ్చితంగా కేసీఆర్ జిల్లాల్లో పర్యటించాలని, ఆయన రంగంలోకి దిగితే ఖచ్చితంగా రాజకీయం మారుతుందన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీల అమలు, అలాగే హైడ్రా లాంటి చర్యలు కొన్ని వర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచాయన్న వాదనలున్నాయి. అయితే వీటిపై నేరుగా కేసీఆర్ మాట్లాడితే ఆ ఎఫెక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. అయితే ఇప్పటివరకు కేసీఆర్ తుంటిగాయం కారణంగా రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి. అయితే సరైన సమయంలో కేసీఆర్ బయటకు వస్తారని అందరూ భావిస్తున్న తరుణంలో పార్టీ రజతోత్సవ సభ రానే వచ్చింది. ఈ సందర్భంలో కేసీఆర్ మళ్లీ ప్రజల ముందుకు వచ్చి ప్రజా సమస్యలపై గళమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అసలు కేసీఆర్ స్పీచ్లు చూసేందుకు ఆయన అభిమానులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తుంటారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. రజతోత్సవ సభలో బలమైన గలమే వినిపించారు కేసీఆర్. గత సమస్యలను పక్కన పెట్టి కేవలం కాంగ్రెస్ పాలనపైనే ఆయన ఫోకస్ పెంచారు. అదే సమయంలో తమ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీగా అధికార పక్షంపై ఆయన దూకుడు చూపించారు, విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఇకపై ప్రజల తరపున పోరాడతారని ప్రకటించారు కేసీఆర్. కాంగ్రెస్ను పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ మొదటి శత్రువుగా తేల్చారు. ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి చూస్తే తనకు ఏడ్పొస్తోందని, ఏం బిమారీ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంతకాలం సమయం ఇవ్వాలని, తాను బయటకు రాలేదన్నారు. తాను తెలంగాణకు ఎంతో చేశానని, వాటన్నింటినీ ప్రస్తుతం ప్రభుత్వం నాశనం చేస్తుందన్నారు. కమిషన్లు తీసుకుని ఢిల్లీకి సంచులు మోస్తున్నారని, ఢిల్లీ నుంచి నకిలీ గాంధీలు వచ్చి డాన్సులు చేసి హామీలు ఇచ్చి అమలు చేయడం లేదన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రైతులకు మేలు చేసింది తామేనని స్పష్టం చేశారు. 24 గంటలు కరెంటు ఇచ్చామని, ఇప్పుడు మోటార్లు కాలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.
భూముల అమ్మకాలపైన కేసీఆర్ స్పందించారు. అభివృద్ధి కోసం అమ్మవచ్చు కానీ ఎవరైనా యూనివర్సిటీ భూములు అమ్ముతారా అని ప్రశ్నించారు. తన కళ్ల ముందే మళ్లీ తెలంగాణ ఇలా మారుతుంటే తట్టుకోలేకపోతున్నారని ఆవేదన చెందారు కేసీఆర్. తులం బంగారం రాలేదు, ఇంటింటికి మంచినీళ్లు రాలేదు, ఆర్టీసీల్లో మహిళల మధ్య గొడవలు సృష్టించి తెలంగాణను మళ్లీ కకావికలం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో భూముల ధరలు అద్భుతంగా ఉండేవని, ఏడాదిలోనే అంతా తలకిందులు చేశారని మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎక్కడో ఉన్న తెలంగాణను చాలా ముందుకు తీసుకువెళ్లామని, ఎన్నో రంగాల్లో తెలంగాణను నంబర్ 1 చేసి అద్భుతమైన తెలంగాణను తయారు చేశామన్నాయి అన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ హయాంలోని పథకాలు అమలుకు సంబంధించి కూడా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని అలాగే కొనసాగించామని అన్నారు. ఇలా పనిచేయడం చేతగాక హైడ్రాను తీసుకొచ్చి ప్రజలను ఏడ్పిస్తున్నారని మండిపడ్డారు. 100కు 100% మళ్లీ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, అవసరమైతే డైరీల్లో రాసుకోండి అని సూచించారు కేసీఆర్. పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అత్యుత్సాహం ప్రదర్శించొద్దని సున్నితంగా హెచ్చరించారు. ఇక నుంచి ఊరుకునే ప్రసక్తే లేదని, తాను కూడా రేపటి నుంచి బయలుదేరతా, ఒక్కొక్కరి సంగతి చూస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు కూడా విజ్ఞానం ఉంది కదా, వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా, ప్రజలను మోసం చేయలేదా, ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా, మీరెందుకు కేసులు పెడుతున్నారు నాకు అర్థం కాదు. మీరెందుకు దునుకులాడుతున్నారు, మీరెందుకు బలైతారు, రేపు మీకు రాజకీయాలు ఎందుకు, మీ డ్యూటీ మీరు చేయండి. మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించం, చట్టాలను ఉల్లంఘించం. అయినా నేను ఒక్క మాట మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి, ఎక్కడ ఎవరిని మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టీఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు, మీరు భయపడే అవసరం లేదు. న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం. మీకు అండగా కేసీఆర్ ఉంటాడు, బీఆర్ఎస్ ఉంటుంది, అందరం ఉంటాం. ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను, నేను బయలుదేరతా. యాందాకైనా మంచిదే, ఎవరెవరి సంగతి ఏందో, ఎవరైనా లెక్కేందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా మనం ముందుకు పోవాలి. ఒక్క మాటలను ఉన్నదా, ఇవాళ ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచినీళ్ళలో ఫెయిల్, పొలాలకు నీళ్ళు ఇవ్వడంలో, సాగు నీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిలేనా, ధాన్యం కొనుగోలలో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయిండు? ఎటుపడితే అటు ఒర్రుడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు. కమిషన్ అట 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. అంతేనా? కరెక్టేనా ఈ మాట అన్నా? కరెక్టేనా? నేను చెప్పి అన్ని ఫెయిల్ అయిందా ఈ ప్రభుత్వం? రజతోత్సవ సభలో కేసీఆర్ ఏం మాట్లాడారో, ఆయనకు కౌంటర్ ఇచ్చేందుకు తాము ఏం మాట్లాడాలో అని ముందుగానే ప్లాన్ రెడీ చేసుకున్నారో ఏమో తెలియదుగాని, కేసీఆర్ ప్రసంగం అయిన మరుక్షణమే వెంటనే ప్రత్యర్థి పార్టీలు రంగంలోకి దిగి కేసీఆర్పై విమర్శలకు దిగాయి. కేసీఆర్కు కౌంటర్ ఇచ్చేందుకు పోటీ పడ్డాయి. అయితే కేసీఆర్ ప్రజల తరపున పోరాడతానని చెప్పడంతో ఇకపై తెలంగాణ రాజకీయం కొత్త టర్న్ తీసుకోవడం ఖాయమని అంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసిన కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వం వైఫల్యాలపై పోరాడి ప్రజల సమస్యలపై గొంతెత్తితే లోకల్ బాడీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం ఖాయమన్న వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కేసీఆర్ రూటే సపరేటు, రాదనుకున్న రాష్ట్రాన్ని సాధించిన అనితర సాధ్యుడాయన. 10 ఏళ్ల పాటు సీఎంగా ఏకచక్రాధిపత్యం వహించిన లీడర్ కేసీఆర్. అటువంటి నాయకుడు తన పార్టీకి మళ్లీ
పూర్వ వైభవం సాధించేందుకు పెద్దగా సమయం పట్టకపోవచ్చు అన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. కేసీఆర్ గనుక జనంలోకి వచ్చి ప్రజా పోరాటాలకు దిగితే తిరుగుండదు అని అంటున్నారు. ఆయన కూడా ఇకపై తాను ప్రజాక్షేత్రంలోనే ఉంటానని ప్రకటించడంతో రాష్ట్రంలో రాజకీయ వేడి నెక్స్ట్ లెవెల్ కు చేరడం ఖాయమని చెప్పొచ్చు. గ్రేటర్ ఎన్నికలు అలాగే లోకల్ బాడీ ఎన్నికలే టార్గెట్ గా కేసీఆర్ వ్యూహ రచన చేసి కథన రంగంలోకి దిగితే ప్రత్యర్థులకి చుక్కలేనన్న వాదన గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. కేసీఆర్ దెబ్బకు టీ కాంగ్రెస్ లో అలజడి మొదలైందా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. తన ప్రసంగంలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేశారు కేసీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా కూడా ఇప్పటి వరకు సర్కార్ వైఫల్యాలపై కేసీఆర్ పెద్దగా గొంతెత్తలేదు. హస్తం పార్టీకి ఏడాదిన్నర సమయం ఇచ్చిన కేసీఆర్ ఇక నుంచి కూడా ప్రభుత్వ వైఫల్యాలను చీల్చి చెండాడడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ తరుణంలోనే బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ట్రైలర్ అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించారు గులాబీ బాస్. కేసీఆర్ దెబ్బకు మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు ముఖ్యమంత్రి కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. కేసీఆర్ ప్రసంగంలో కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీయే అని గొంతెత్తడంతో హస్తం నేతలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి కేసీఆర్పై పోటీ పడి మరీ విమర్శలు చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగం కొత్త సీసాలో పాతసారా మాదిరిగా ఉందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. కేసీఆర్ అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ ఎక్కడికో తీసుకుపోయిందని చెబుతారని, బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజలను దోచుకుందని విమర్శించారు. రైతు రుణమాఫీ, ఉచిత కరెంటు, ఉచిత బస్సు, రాజీవ్ యువ వికాసం వంటి పథకాలు మీ కళ్లకు కనిపించడం లేదంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరిచేస్తుందని అద్దంకి దయాకర్ చెప్పుకొచ్చారు. 2-3 అంశాలు ముందు పెట్టి అమలయ్యాయా అని ప్రశ్నిస్తే అక్కడ ఉండేది మీ మనుషులే కాబట్టి అయ్యాయి అని ఎందుకు చెబుతారన్నారు. దమ్ముంటే ఉచిత బస్సు ఇవ్వడం తప్పని చెప్పాలని, ఉచిత గ్యాస్ ఇవ్వడం తప్పని చెప్పాలని అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కేసీఆర్ గారి స్పీచ్ కొత్త సీసాలో పాత సారా మాదిరిగా ఉసూరుమనిపించిన పరిస్థితి మనం అందరం ఇప్పటివరకు చూసినాం. రాష్ట్రాన్ని ఎక్కడికో ఆయన డెవలప్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికో తీసుకుపోయిందని వాపోతున్న కేసీఆర్ గారు మీరు 7 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా దోచుకుందనేది మీకు అర్థం కాకపోయినా ఇంకా తెలంగాణ ప్రజలకు అర్థమవుతూనే ఉంది. మీరు చెప్పిన ఏ పథకాలు చేయలేదని చెప్పిండ్రో ఆ పథకాలకు సంబంధించిన సమాచారం కూడా మీ దగ్గర లేకపోగా ఈరోజు రైతు రుణమాఫీ నుంచి, ఉచిత కరెంట్ నుంచి, ఉచిత గ్యాస్ బండ నుంచి, ఉచిత బస్సు నుంచి మొదలు పెడితే ఇవాళ పెద్ద ఎత్తున రాజీవ్ యువ వికాసం పేరు మీద స్టార్టప్స్ సంబంధించి కానీ ఇతరాతర కార్యక్రమాలు ఇవాళ మేము చేస్తున్నవి మీ కళ్ళకు కనపడలే. ప్రత్యేకించి బీసీ బిల్ చేసినాం, ఎస్సీ కేటగరైజేషన్ చేసినాం. చరిత్రలో భారతదేశంలో ఏ ప్రభుత్వం ఈయన సన్నబియ్యం పథకాన్ని ఈరోజు చేస్తే అవి చెప్పడానికి నోరు రాదు మీకు. ఎందుకంటే మీకు దొరికిన 2-3 అంశాలను వాటిని ముందు పెట్టి, ప్రజల ముందు పెట్టి అయినయా అంటే నీ ప్రజలు అయినా అని ఎందుకు చెప్తారు? నీ జనమేనా? నువ్వేం చెప్తారో వాళ్ళు అదే చెప్తారు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కేసీఆర్పై విమర్శలు కురిపించారు. కేసీఆర్ మనసంతా విషాన్ని నింపుకుని కాంగ్రెస్ పార్టీని విలన్ గా చూపించే ప్రయత్నం చేశారని పొంగులేటి విమర్శలు చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. అలాగే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ఇచ్చినందుకు విలన్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇచ్చినందుకు విలన్గా చిత్రీకరిస్తున్నారా అని మండిపడ్డారు. సాక్షిగా మీరన్నట్టు మీ బచ్చాగాళ్లతో కాదు మాట్లాడేది. మీ బచ్చాగాళ్లతో మీరే ఆయన సర్టిఫికెట్ ఇచ్చారే, ఆ బచ్చాగాళ్లతో కాదు.
రండి, మీరు వస్తే మీ అద్భుతాలు ఏంటో చెప్తాం కదా, చెప్తాం సార్. మీరు వస్తే మీ అద్భుతాలు, మీ ఘనకార్యాలు తప్పకుండా తెలంగాణ ప్రజలకి ఒక్కొక్కటి చూపిస్తాం. ఇక మరో మంత్రి జూపల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలను, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కేసీఆరే గతంలో సోనియా గాంధీని దేవత అని సంబోధించారని గుర్తు చేశారు. రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడమంటే రైతులపై వారికున్న ప్రేమేంటో తెలియజేస్తుందని అన్నారు. రైతుల మీద అంత ప్రేమ ఉంటే 10 ఏళ్ల రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అధికారం పోయినా కేసీఆర్లో గర్వం పోలేదని విమర్శించారు. 500 మందిని వేదిక మీద కూర్చోబెట్టి కేసీఆర్ ఒక్కరే ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. కేసీఆర్ దగ్గర సోదాలు చేస్తే ఇప్పుడు కూడా 1000 కోట్ల అక్రమ ఆస్తులు బయటపడతాయని సంచలన ఆరోపణలు చేశారు జూపల్లి. ఏ ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. ఏం రోగం, ఏం కర్మ, ఒకరి ఫోన్ ట్యాపింగ్ చేయడం, ఎందుకు చాలా వాళ్ళు విదేశాల్లో ఉన్నారు, ఎందుకు కోటపోతా ఉన్నారు, దీనికోసమేనా మీకు అప్పచెప్పింది? ఏ విషయంలో కూడా, ఏ స్థాయిలో ఉద్యమం జరిగిందో, ఏ స్థాయిలో త్యాగాలు జరిగినాయో, మీ పరిపాలనకు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది, భూమికి ఆకాశం వ్యత్యాసం ఉంది. ఇంకా కలగంటా ఉన్నారు మళ్ళీ ఏదో అధికారం వస్తుందని. ఈ ఉన్న 3.5 సంవత్సరాలే కాదు, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ బీఆర్ఎస్ కి అధికారం రావడం అనేది కల్లా మర్చిపోవాలి. ఎందుకంటే అది ఇంత గొప్ప రాష్ట్రాన్ని మీ చేతులు పెడితే సర్వనాశనం చేసి, అప్పులు కుప్ప చేసి, చిప్ప చేతికిచ్చేసి మళ్ళీ మీరు ఎందుకు చేయలేదు మాట్లాడుతూ ఉన్నారు. అంటే దొంగ నడిచినట్టుగా ఉంది. దీనికి మొత్తం కారణం మీరు కాదా? ఇంకా చాలా ఉన్నాయి. ఇంతకు చెప్పినట్టుగా నిజాయితీగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలా. ఇలా నేనే సజీవ సాక్ష్యం. మంత్రిగా ఉండి ఆనాడు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ప్రగతి భవన్ పోవాలన్నా, అదేది ఫామ్ హౌస్ పోవాలన్నా గ్రామాలలో ఎంత ఘోరంగా చిత్రించలు పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం హస్తం పార్టీలో అలజడి రేపింది. రాష్ట్ర ప్రజల ముందు తమ పార్టీని విలన్గా చెబుతున్న కేసీఆర్పై విమర్శలు చేసేందుకు పోటీ పడుతున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీనే మొదటి శత్రువు అని కేసీఆర్ మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే సంగతి కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఏరు దాటిదాకా ఎల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అనే విధంగా కేసీఆర్ వైఖరి ఉందని విమర్శించారు. మీరు టీవీలలో వీడియోస్ రేపు కట్ చేస్తాం. గ్రీన్ మ్యాట్లు వేసారు, చాలా విజువల్ చూస్తే సగం మ్యాట్లు ఖాళీ ఉన్నాయి. ఇక ఆయన దయాకర్ రావు రాజేశ్వరుడి పోలీసులు ఆపుతారు, డైరీ రాస్తాం, ఒకడు బ్లాక్ డైరీ, ఓ డైరీ, రెడ్ డైరీ. ఏమవుతుందయా? ప్రజాస్వామ్యంలో ఇవాళ జరిగినటువంటి మీటింగ్ అటర్ ఫ్లాప్. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో మాట్లాడుతా ఉన్నావు. ఇక కేసీఆర్ చేసిన ప్రసంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ ప్రసంగం పూర్తిగా అక్కసుతో నిండి ఉందని, ఆయన మాటల్లో స్పష్టత కొరవడిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఖజానాను కేసీఆర్ పూర్తిగా ఖాళీ చేసి ఇప్పుడు ఆ నిందను కాంగ్రెస్ ప్రభుత్వంపై మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, కేసీఆర్ అభద్రతా భావంతో మాట్లాడుతున్నారని అన్నారు. ఇక కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కూడా విమర్శలు కురిపించారు. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట కూడా అబద్ధమేనని ఆరోపించారు.
కేసీఆర్ ఒకప్పుడు మోదీని దేవుడిలా పొగిడారని గుర్తు చేసిన రాజాసింగ్ ఆ సమయంలో నిధుల గురించి ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. భయంతో మౌనంగా ఉండిపోయారా అంటూ ఎద్దేవా చేశారు. యువతను తాగుడుకు బానిసల్ని చేశారని కేసీఆర్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాజాసింగ్. కేసీఆర్ అంటే జూటా మాట, ఇది మొత్తం బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకున్నారు. ఎక్స్ ముఖ్యమంత్రి గారు ఒక మంచి బ్రాండ్ని మీరు క్రియేట్ చేసుకున్నారు. కేసీఆర్ అంటే అబద్ధం, కేసీఆర్ అంటే జూటా, ఆ విధంగా ఒక మంచి బ్రాండ్ మీరు తీసుకున్నారు. ఎక్స్ ముఖ్యమంత్రి గారు, నేను అసెంబ్లీ సాక్షిగా ఒక మాట అడిగిన, అసలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి ఏదైనా హిసాబ్ చెప్తారా, వైట్ పేపర్ డిక్లేర్ చేస్తారా అంటే మీరే అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధం మాట్లాడినారు. 0 వచ్చింది అని అప్పుడు కూడా మీరు అన్నారు. ఇవాళ ఈ 10 సంవత్సరాలు అంటే మీ సమయంలో 10 సంవత్సరాలు 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చింది. మన తెలంగాణ ఇవాళ డెవలప్మెంట్ అయిందంటే అది కేంద్రం వల్లనే. మర్చిపోయినారా? మీరు అబద్ధం మాట్లాడవచ్చు కానీ తెలంగాణ ప్రజలకి అన్నీ తెలుసు. ఇవాళ రోడ్ కానీ, రైతులకి బెనిఫిట్ కానీ, ఫ్రీ రేషన్ కానీ, అన్ని విధాలుగా ఇవాళ మన తెలంగాణ డెవలప్మెంట్ అయిందంటే అది కేంద్ర వల్లనే అని జనాలకి తెలుస్తుంది. ఏది ఏమైనా ఎలకతుర్తిలో కేసీఆర్ వదిలిన విమర్శల బాణాలు ప్రత్యర్థి పార్టీలను బలంగా తాకాయని చెప్పాలి. వరుసగా గులాబీ అధినేతపై పోటీపడి మరీ కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే త్వరలో తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో సత్తా చూపిస్తే బీఆర్ఎస్ మళ్లీ రేసులోకి రావడం ఖాయం. అయితే అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు కేసీఆర్. ఇంకోవైపు కాంగ్రెస్, బీజేపీలు కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చూపేందుకు తహతహలాడుతున్నాయి. గతేడాది జనవరి 31తో పంచాయతీల పదవీకాలం పూర్తయింది. నాటి నుంచి పంచాయతీల పాలన స్పెషల్ ఆఫీసర్ల చేతుల్లోకి వెళ్లింది. మరోవైపు జిల్లా పరిషత్, మండల పరిషత్తుల పదవీకాలం పూర్తయింది. పంచాయతీ ఎన్నికల తర్వాత మండలం పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ తరుణంలో రాజకీయ పార్టీలన్నీ లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఊవిళ్లూరుతున్నాయి. అయితే 10 ఏళ్లపాటు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన బీఆర్ఎస్కు లోకల్ బాడీ ఎన్నికలు ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో తమ మార్కు చూపించేందుకు హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. అయితే మిగతా పార్టీలను వెనక్కు నెట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో రేసులో ముందుకు దూసుకురావాలని కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. పార్టీని ఎలాగైనా లేపాలి, జనంలో మళ్లీ నానేలా చేయాలి, పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలి, ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలి, పూర్వ వైభవం తీసుకురావాలి. ఇప్పుడు కేసీఆర్ ముందున్న లక్ష్యాలు ఇవే. మళ్లీ పూర్తిస్థాయిలో యాక్టివ్ కావాలన్న ప్రయత్నంలో గులాబీ శ్రేణులు ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తి తమకు దిశానిర్దేశం అంటున్నారు. ఇకపై ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పోరుబాట ఖాయమని తేలిపోయింది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై పలు ఆందోళనలు చేసింది బీఆర్ఎస్. అయితే వాటిలో కేసీఆర్ పాల్గొనలేదు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానంటున్న కేసీఆర్ రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఆసక్తిగా మారింది. పోరాటాలకు కేర్ ఆఫ్ కేసీఆర్. ఆ పోరాటమే ఆయన్ను 10 ఏళ్ల పాటు సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఆయనకు పెద్దగా సమయం పట్టకపోవచ్చన్నది రాజకీయ పరిశీలకుల మాట. మరి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కేసీఆర్ ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తారు? కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను జనంలోకి తీసుకువెళ్లాలా? ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తారు? 2 జాతీయ పార్టీలను వెనక్కు నెట్టి మళ్లీ తెలంగాణలో చక్రం తిప్పుతారా అన్నది తెలియాల్సి ఉంది.